For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సార్, అసలు సిలికాన్ కాండమ్స్ అంటే ఏంటి? అది పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? యూజువల్గా కండం చాలా పల్చగా ఉంటుంది. అది లేటెక్స్తో తయారవుతుంది. ఈ సిలికాన్ కండోమ్స్ ఏమిటి అంటే హార్డ్గా ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో, ఎవరికైతే అంగం గట్టిపడదో వాళ్ళు ఈ సిలికాన్ కండోమ్ పెట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యవచ్చు. అమ్మాయిలకు వీడు అంగం ఎంటర్ అవుతుందా, కండోమ్ ఎంటర్ అవుతుందా అనేది ఏమి పెద్ద తెలియదు కనుక దే విల్ ఎంజాయ్ దట్. యూజువల్గా అమ్మాయిలకు ఫస్ట్ 3 సెంటీమీటర్స్ మాత్రమే సెన్సేషన్ ఉంటుంది. లోపలిది బయట ఉండే పోర్షన్ సొమాటిక్ ఇన్నర్వేషన్ అంటారు, లోపల ఉండేది ఆటోనామిక్ ఇన్నర్వేషన్. ఆ లోపల ఉన్నప్పుడు కేవలం ప్రెషర్ మాత్రమే తెలుస్తుంది, వాళ్ళకు టచ్ సెన్సేషన్ తక్కువ ఉంటుంది అక్కడ. కనుక కొద్దిమందికి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు, లేదా వేసుకునే పరిస్థితి లేదు, లేదా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి, లేదా ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు, అట్లాంటి వాళ్ళు ఈ సిలికాన్ కండోమ్ వాడచ్చు. నేను మీకు ఒక సిలికాన్ కండోమ్ను చూపెడతాను. అది కొంచెం హెవీగా ఉంటుంది. ఇది సిలికాన్ కండోమ్. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. అది నిలవడానికి అంగం మీద ఉండదు కనుక దీనికి ఒక బెల్ట్ సహాయంతో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ బెల్ట్ ఉండడం వల్ల దీని ప్రెషర్ను, దీని యొక్క బరువును అది ఆపుతుంది. ఈ లోపల నుంచి ఇక్కడ హోల్ లాగా ఉంటుంది కనుక దీంట్లో మగవాళ్ళు తమ అంగం పెడతారు. ఇది వెస్టర్న్స్ కోసం తయారైనది కనుక ఇంత లావుగా ఇంత పెద్దగా ఉంది. సుమారుగా ఇండియన్స్కి అయితే ఇంతది అవసరం లేదు, దీనికన్నా కొంచెం చిన్న సైజు ఉన్నా సరిపోతుంది. దీని హెవీనెస్ తగ్గించాలనుకుంటే దీని లెంత్ ఒకటి తగ్గించచ్చు. లెంత్ పెద్దగా అవసరం ఉండదు. ఏ మనిషికైతే ఎంత ఉందో అంత వాళ్ళ సైజుకు తయారు చేయించుకోవచ్చు. ఈ సిలికాన్ కండోమ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే పేషెంట్కు మందులు వాడక్కర్లేదు, పేషెంట్కు ఆపరేషన్ చేసుకోక్కర్లేదు, స్టిల్ అమ్మాయిని తృప్తిపరచవచ్చు. ఇది సీనియర్ సిటిజన్స్కి లేదా కొద్దిమందికి కాంట్రా ఇండికేషన్ సర్జరీ మెడిసిన్స్ ఉన్నప్పుడు ఇది అడ్వైజ్ చేస్తాం. ఇది కాస్ట్లీ కనుక, ఇది మనకు అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది కనుక పేషెంట్ ఏం చేయాలంటే 2 కండోమ్స్ వాడుకోవాలి. ఒకటి మామూలుగా మార్కెట్లో దొరికే కండోమ్ పెట్టుకోవాలి. ఈ సిలికాన్ కండోమ్ పెట్టుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొక సిలికాన్ కండోమ్ మామూలు కండోమ్ పెట్టాలి. అప్పుడు కంటామినేషన్ ఏమైనా ఉంటే అమ్మాయితోటి వచ్చేటి అవన్నీ రాకుండా ఉంటాయి. అవి డిస్పోజ్ చేయాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. సార్, యూజువల్లీ అమ్మాయిలకి చాలా ఫీలింగ్స్ ఎక్కువ. సో ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి సెక్సువల్ టాయ్స్తో కూడా ఎంజాయ్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్. కోరికలు ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేయడం వల్ల పెరుగుతాయి. ఇప్పుడు అగ్నిని ఆర్పాలంటే దాంట్లో నీళ్లు పోయాలి. దాంట్లో మనం నెయ్యి వేసామనుకోండి అగ్ని పెరుగుతుంది కానీ తగ్గదు. సో దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా విపరీతమైన కోరికలు వస్తుంటాయి. సప్రెస్ చేయకుండా హ్యాపీగా వంకాయలు పెట్టుకోవచ్చు, సొరకాయలు కూడా పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా ఒక కండం పెట్టుకొని కండం లోపల ఇవి పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వగైరా రాకుండా ఉంటాయి. కనుక కండోమ్ యూసేజ్ ఇస్ ఎ మస్ట్. కండోమ్ మస్ట్ బి థ్రోన్ అవే. ఒకసారి వాడిన తర్వాత పడేయాలి. సార్, మరి మీరు వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు అన్నారు కదా, మరి సెక్సువల్ టాయ్స్ యూజ్ చేస్తున్నారు, అది సేఫ్ అంటారా? సెక్సువల్ టాయ్స్ ఇండియాలో ఇల్లీగల్, దొరకడం కష్టము. ఒకవేళ దొరికినా కాస్ట్ వగైరా ఉంటుంది. ఇదైతే చీప్లీ అవైలబుల్, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. విలేజెస్ నుంచి సిటీస్ దాకా అన్ని చోట్ల ఉంటాయి. అండ్ యూ కెన్ డిస్పోజ్ ఇట్ ఆఫ్. దీన్ని లైఫ్ లాంగ్ ఒకే వంకాయని మనం అల్మారాలో పెట్టుకోక్కర్లేదు. ఈ సెక్స్ టాయ్స్ను ఒక్కొక్కసారి ఇంట్లో పేరెంట్స్కు వాళ్ళకు తెలియకుండా లోపల హైడ్ చేయడం కూడా కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కనుక వెజిటబుల్స్ ఆర్ కంఫర్టబుల్, ఈజీ. ఓన్లీ థింగ్ ఇస్ మంచి వెజిటబుల్స్ తీసుకోవాలి. పుచ్చి వంకాయలో పుచ్చివో తీసుకుంటే దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంచెం హెల్తీగా ఉన్నటువంటి వెజిటబుల్స్ తీసుకోవచ్చు. దానికి కండోమ్ పెట్టుకోవాలి. శృంగారం చేయడానికి స్పెసిఫిక్గా ఏదైనా టైం ఉంటుందా?
శృంగారం చేయడానికి టైము ముహూర్తము ఏమీ ఉండదు. అయితే శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏమేంటి? రన్నింగు, జంపింగు, స్కిప్పింగు, స్విమ్మింగు ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇవన్నీ ఎప్పుడు చేయగలం మనం? ఎర్లీ మార్నింగ్ మన ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎవడైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు ఎర్లీ మార్నింగ్ చేస్తాడు, మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఎండలో పరిగెత్తాడు. సో సేమ్ థింగ్ విత్ శృంగారం కూడా. ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని లేచి శృంగారంలో పాల్గొని కావాలంటే మళ్ళీ పడుకొని అరగంట తర్వాత మళ్ళీ లేవచ్చు. దట్స్ ద మోస్ట్ ఐడియల్ టైం. యూజువల్గా మనకు ఇండియాలో జరిగేది ఏంటంటే రాత్రి 10:30, 11 గంటలకు పిల్లలు నిద్రపోయిన తర్వాత వీడు ఆఫీస్ నుంచి వచ్చి హెవీగా తినేసి ఏదో మొక్కుబడిగా 1 నిమిషం అలా టచ్ చేసి పక్క జరిగి పడుకుంటాడు. దీనివల్ల అమ్మాయికి బోర్డంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే పొద్దుటి నుంచి మా ఆయన ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. తీరా వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. కనుక ఒకసారి ఒక పేషెంట్ నాతో చెప్పారు, మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటాడు సార్. ఏమో స్లీపింగ్ పిల్ అంటే ఏంటి, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వస్తారు ఆయన ఒకసారి నా మీద ఇలా టచ్ చేస్తారు, వెంటనే ఆయనకు గురకబెట్టి నిద్రపోతారు. ఇక రాత్రంతా నాకు నిద్ర ఉండదు. బెస్ట్ థింగ్ టు డూ శృంగారం ఈజ్ ఎర్లీ మార్నింగ్. అప్పుడు సైకలాజికల్గా ఫ్రీడమ్ ఉంటుంది, టెన్షన్స్ ఉండవు, హెవీగా తిని ఉండరు. సార్ మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.